హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! పిల్లలైతే స్కూల్‌కి అయితే వెళ్లారు. నేను కూడా కొంచెం వర్క్ ఉంటే చూసుకొని ఇంకా మా వెంచర్ నుంచి ఆటో దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక బయటికైతే వెళ్తున్నాను. ఇంక ఎండలైతే మామూలుగా లేవండి. మొన్నటిదాకా వర్షాలైతే పడ్డాయి. ఇప్పుడు ఫుల్ ఎండలైతే ఉన్నాయి. ఇంకా ఆటో కదిలేటప్పుడు మాత్రం గాలైతే వచ్చింది. ఇంకా బయటికైతే వెళ్ళాననేసి చెప్పాను కదా! ఎక్కడికంటే జ్యువెలరీ షాప్‌కైతే వచ్చానండి. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బావుంది. జైపూర్ ఇమిటేషన్ జ్యువెలరీ అండి. అశోక్ నగర్‌లో అయితే ఉంటుంది. నేను షార్ట్ వీడియోలో డిస్క్రిప్షన్‌లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే వెళ్లి తీసుకోండి. మీకు నచ్చిన జ్యువెలరీ అయితే వాళ్ళు కస్టమైజేషన్ చేసి ఇస్తారు. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ గానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ గానీ, బీడ్స్ కలెక్షన్ గానీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ అయితే. ఒకదానికి మించి ఇంకొకటి అన్నట్లు ఉన్నాయి. చాలా బాగున్నాయి. వాళ్ళే కస్టమైజేషన్ చేసి ఇస్తారు కాబట్టి ఇంకా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. మనకు నచ్చిన డిజైన్ వాళ్ళకి అంటే ఫోటో చూపించామనుకోండి, మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసి పంపిస్తారు, మనకి ఇస్తారు వాళ్ళైతే. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళది ఇమిటేషన్ జ్యువెలరీ అంతా అయితే. నేనైతే కొన్ని ట్రై చేశాను. ఇంకా ఒకే రోజు 3 షాపులకైతే వెళ్ళాను. ఏ షాప్స్ అనేసి చూపిస్తాను. ఇదైతే షార్ట్ వీడియోలో నేను అన్నీ చూపిస్తాను. జ్యువెలరీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. నల్ల పూసలు కానీ, లాంగ్ నల్ల పూసలు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్స్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. మీకు ఎవరికన్నా కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీళ్ళు చూసారు కదండి, ఇది వింటేజ్ లుక్, అది డాలర్ ఉంటుంది కదా, అదైతే వాళ్ళు మళ్ళీ కొత్త మోడల్లో ఇలాగైతే తయారు చేస్తున్నారు. ఎవరో ఆర్డర్ అయితే ఇచ్చారంట. వీళ్ళ దగ్గర పాలిష్ కూడా చేస్తారండి. విరిగిపోయిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయినా సరే వీళ్ళు కొత్త దానిలాగా అయితే తయారు చేసిస్తారు. ఇంకా ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అది అన్నీ చూసేసి మేము ఇంకొక షాప్ నక్షత్ర డిజైనర్ బోటిక్ అయితే వెళ్ళాను. ఇంకా ఎండకు తిరిగి నా ఫేస్ చూడండి ఎలాగ అయిపోయిందో. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా డ్రెస్సెస్ అయితే తీసుకొని మళ్ళీ ఫ్యాషన్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలి. కొత్తగా అయితే మన కర్నూలులో అయితే పెడుతున్నారు, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇక్కడ తనది నేను ఎప్పుడు వీడియో చేసేదాన్ని, ఈసారి అయితే తనే చేసుకుంది. ఇంకా నేను డ్రెస్సెస్ రాక్ అనేసి చెప్పింది కానీ నేను వెళ్ళడానికి అస్సలు టైం సెట్ అవ్వలేదు. అంటే రీసెంట్గా విజిటమ్ టీత్ తీపించుకున్నాను, పాపకు ఫీవర్ అలాగా. ఇంకా నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే అన్నీ కవర్ చేసుకొని వస్తాను. ఇంకా అంటే అదే పనిగా బయటికి పోనండి, ఏదన్నా అవసరం ఉంటేనే వెళ్తాను. ఇంక ఇక్కడైతే తన దగ్గర అన్ని 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకా తన దగ్గరే అదే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అంటే కొంచెం లూజు అలాగ ఉంటాయి కదా, ఒక్కటే కుట్టు వచ్చింది అనుకోండి మనం వేసుకున్నప్పుడు అలాగ ఊడిపోతాయి. అందుకనేసి నేను ఇంకొకటి అయితే వేయమని చెప్పాను. ఇంక ఇక్కడైతే ఇంకా కొన్ని ఇలాగ డ్రెస్సెస్ అయితే మీకు చూపిద్దామనేసి షార్ట్ వీడియో చూపించేది అనేసి, అప్పటికే నాకు మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి ఫాస్ట్గా అప్పటికే 3:30 అవుతుంది టైము. మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, అంటే మేము బాగా క్లోజ్ అనమాట. తనని బాయ్ అని చెప్తుంటే అక్కడ నుంచి చూస్తుంది అనమాట. ఇంకా చాలాసార్లు వెళ్ళాను నేను అక్కడికి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీలో చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి. అసలు ఇంకా మామూలుగా లేవు. 99కి ఏమొస్తుందండి, 99 రూపీస్. అంటే పిల్లలవి డ్రెస్సెస్ కానీ, పెద్దవాళ్ళవి టాప్స్ అన్నీ నేను 99 అంటే అస్సలు నమ్మలేదు. వాళ్ళు నిజమండి అనేసి అంటారు. అంటే ప్యూర్ కాటన్ లాగా అయితే ఉన్నాయి. మనకి డైలీ వేర్కి అలాగైతే చాలా బాగుంటాయి. డైలీ వేర్కి ఎందుకంటే జర్నీస్కి కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇవి వచ్చేసి 299 ఇలాగా అన్నీ చూశాను. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ అయితే చూశాను. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే బిర్లా కాంపౌండ్లో బిసైడ్ వాల్మార్ట్ పక్కన అయితే ఉందండి. కొత్తగా అయితే మళ్ళీ ఫ్యాషన్ ఫ్యాక్టరీ వచ్చేస్తుంది మన కర్నూలుకి అయితే. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ చూస్తున్నాను. పిల్లలవి ఇవి ఉంటాయి కదండి, ఇవి ఏమంటారు, మిడ్డీస్. ఇంకా పిల్లలకి మిడ్డీస్ చిన్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఎలాస్టిక్ అట్లా వస్తే మా పిల్లలు అస్సలు వేసుకునే వాళ్ళు కాదు. కానీ అన్నీ నేను ట్రై చేసేదాన్ని పిల్లలకైతే. ఇంకా మా పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు. వాళ్ళు ట్రయల్స్ రూమ్లో ఎన్ని డ్రెస్సులు ట్రయల్ చేశారో నాకే తెలియదండి. నేనేమో ఇక్కడ వీడియో తీసుకుందాము ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి తీస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ 3 ఫ్లోర్స్ అండి. కిడ్స్వి, ఉమెన్స్వి, మెన్స్వి అన్నీ తీసాను వీడియో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కిడ్స్ బాయ్స్ వేర్ అండి. చాలా బాగున్నాయి ఇవి కూడా కలెక్షన్స్ అయితే. నాకైతే మెయిన్ నాకు గర్ల్సే కదా ఉండేది, 2 పాపలు కాబట్టి వాళ్ళ కలెక్షన్ దగ్గర నుంచి అస్సలు రావాలనిపించలేదు. ఇంక ఇక్కడైతే చూస్తున్నాను అన్నీ అయితే. చూసారు కదా, ఈ ఫ్రాక్ అయితే ఎంత క్యూట్గా అయితే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ కలెక్షన్లో అండి ఇంకా మామూలుగా లేవు. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా, మామూలుగా జాబ్ చేసే వాళ్ళకైనా కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇంకా స్పోర్ట్స్ వేర్ పై కూడా 60% ఆఫర్ అయితే పెట్టారు. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.